హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ పరాటా ప్రిపేర్ చేసేద్దాము. దాని పేరే చీజ్ గార్లిక్ పరాటా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చేయడం కూడా చాలా ఈజీ, కానీ టేస్ట్లో మాత్రం చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటుందండి. అందరు కూడా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లవర్ ఒకటే ఇది. అందులో కాస్త సాల్ట్, వాటర్ వేసి మన చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. తర్వాత చపాతీ పిండి కంటే కొంచెం పెద్ద సైజు డౌ తీసుకోవాలి. తర్వాత రోల్ చేసి సెంటర్లో చీజ్ స్లైస్ని ప్లేస్ చేయాలండి. దానిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, వెల్లుల్లి కూడా అలా స్ప్రెడ్ చేసేయాలి చీజ్ పైన. తర్వాత చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి స్క్వేర్ టైప్లో. చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. దానిపైన బటర్ తీసుకోవాలి, ఒక బౌల్లో మెల్ట్ చేసుకోవాలండి. కొంచెం లిక్విడ్ స్టేట్ వస్తే బాగుంటుంది. నేను లిక్విడ్ మళ్ళీ చేసే లోపల ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిపోయింది. మీరు మాత్రం కొంచెం లిక్విడ్ టైప్లో పెట్టుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ బటర్ వేసాం కదా, అందులోనే క్రష్ అండ్ చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుగుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి బటర్లో బాగా మిక్స్ చేయాలండి. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చపాతీ, దానిపైన సర్ఫేస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనము కలుపుకున్న బటర్ మిక్చర్ని. తర్వాత డ్రై ఫ్లవర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ జెంటిల్గా రోల్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసి మీడియం హీట్లో నార్మల్ మనము చపాతీ కాల్చుకుంటాం కదా అలా కాల్చేసుకోవాలండి. టర్న్ చేసుకుంటూ గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏది ఇష్టంగా అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకొని 2 సైడ్స్ కూడా చక్కగా కాల్చేసుకోవడమే. ఈ విధంగా కాస్త లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా అన్ని వైపులా కాలేటట్టు చూసుకోవాలి. నార్మల్గా మనము ఆయిల్లెస్ రోటీస్ కానీ చపాతీస్ అవి టేస్ట్ చేసి బోర్ కొట్టినప్పుడు ఇలా స్పెషల్గా ఒకసారి ట్రై చేయొచ్చు. టేస్ట్లో మాత్రము చాలా బాగుందండి. అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను. ఈజీగా ఉంది కదా మెథడ్ కూడా. అలానే మనకి ఎన్ని కావాలంటే అలా సెంటర్లో స్లీజ్ చేసి పెట్టుకోవడము. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేయాలి, గార్లిక్, కొరియాండర్, ఇవి మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ ఎన్ని కావాలంటే అన్ని పరాటాస్ ప్రిపేర్ చేసుకొని అందరికీ సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు మాత్రం ఇది చాలా ఫేవరెట్ పరాటాస్ అండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇది సూపర్ హిట్టే. ఇలా ఒక్కొక్కటిగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. టొమాటో సాస్ కానీ లేకపోతే మయోనీస్తో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉంటున్నాయో పరాటాస్. ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనకు తక్కువ కావాలంటే తక్కువ ఆయిల్లో కూడా మనము ఇలా కాల్చుకోవచ్చండి. ఒక్కొక్కటిగా అన్ని పరాటాస్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా లోపల చీజ్ ఉంది కాబట్టి ఆ చీజ్ తగిలినప్పుడు అంతా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మా ఇంట్లో పిల్లలకి చాలా ఫేవరెట్ రెసిపీ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.